దెబ్బతిన్న సంబంధాలు పునరుద్ధరించుకునేటటువంటి దిశగా అడుగులు పడుతున్నాయి కెనడా, భారతదేశం మధ్యన. తాజాగా కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్ భారత్ టూర్‌లో ఇదే కీలకం అవుతున్నది. ఎందుకంటే కెనడాలో అప్పుడు జస్టిన్ ట్రూడో వచ్చినప్పుడు మనకి వాళ్ళకి పూర్తి విభేదాలొచ్చినాయి. ఆ తర్వాతన మళ్ళీ కొత్త ప్రధానమంత్రి వచ్చాక కొంతవరకు సంబంధాలు గట్టిగా మెరుగుపడుతూ ఉన్నాయి. ఆగస్టు 2025లో ఢిల్లీ, ఓటావాలో హై కమిషనర్ల నియామకాలు జరిగినాయి. ఢిల్లీలోను, ఒటావాలో, అక్కడ కెనడాలో. అట్లాగే సెప్టెంబర్ 29కి వచ్చేటప్పటికి న్యూయార్క్‌లో జయశంకర్ ఆనంద్‌ల సమావేశం కూడా జరిగింది. సంబంధాల పునరుద్ధరణ మీద చర్చ జరిగింది. భారతదేశం 2025లో ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారనుందని అమెరికా, కెనడా వ్యవసాయం, క్రిటికల్ మినరల్స్ అంటే వ్యవసాయంగా మారనుందని అంచనాల నేపథ్యంలో కెనడా వాళ్ళు వ్యవసాయం, క్రిటికల్ మినరల్స్, శక్తి రంగాల్లో సహకారాన్ని పెంచాలని చెప్పి అడుగుతున్నారు. అనితా ఆనంద్ ఇప్పుడు భారతదేశానికి వస్తూ ఉండటం, అక్టోబర్ 13న విదేశాంగ మంత్రి అంటే ఇవాళ జయశంకర్తో మీటింగు, పీయూష్ గోయల్తో నిన్నటి నుంచి మీటింగులు బిగినాయి. వ్యాపార విభిన్నీకరణ, శక్తి మార్పిడి, భద్రతా సహకారాల మీద. అట్లాగే అక్టోబర్ 14, 15 తేదీల్లో విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్తో సింగపూర్లో కూడా ఆవిడ సమావేశం అవుతుంది. చైనాలో 16, 17లో సమావేశాలు కాబోతున్నది. ఆవిడ సమావేశాలకు ముందు ఫస్ట్ భారతదేశానికి వచ్చి ఇక్కడ మాట్లాడుకున్నాక ఆ దేశాలకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇది మరింత కీలకం కాబోతుంది ఈ టూరు.